Good morning, students. In today's class, we are going to start a new chapter, that is electronic migrations or electronic displacements in covalent bonds. Okay, so this is a very important chapter, very interesting chapter. Okay, actually this is one of the parts of organic chemistry only. Okay, like in 8th chapter only, this is entirely a new different topic. Okay, so if you go with especially the competitive exams like JEE mains and JEE advanced, you will get n number of questions based on this topic, and this forms a basic for the actual organic chemistry which you are going to learn. Different types of reactions and all are formed based on this electronic migrations topic. Okay, so let us learn what is meant by electronic migrations, what are the subtopics present in that, everything. We are going to learn the introduction part of this chapter. Okay, so let us go into the topic of electronic migrations in covalent bonds. And so electronic migrations, first introduction part ki velte, first we have to learn about generally a chemical reaction undanukondi. A chemical reaction is made up of what? Reactants gives rise to products. ఇది మీకు తెలిసిందే కదా, ఓకేనా? జనరల్లీ రియాక్టెంట్స్ గివ్స్ రైస్ టు products. Two or more reactants combine to form products. ఇది మీకు బాగా తెలుసు. ఓకే, సో ఇఫ్ యూ గో విత్ ఆర్గానిక్ రియాక్షన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్స్ అనేవి మనం చూసేటప్పుడు వీ హ్యావ్ టు యూజ్ అ స్పెషల్ టర్మినాలజీ ఫర్ దట్. వాట్ ఆర్ ద స్పెషల్ టర్మ్స్ యూజ్డ్ అంటే, see here, organic reactions consist of two species. One is substrate and another is attacking reagent. ఓకేనా, సబ్స్ట్రేట్ ప్లస్ అటాకింగ్ రియేజెంట్ గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్. ఓకేనా, ఇక్కడ సబ్స్ట్రేట్ అంటే ఏంటంటే రియాక్టెంట్స్ అనమాట. మనం జనరల్గా నార్మల్ కెమికల్ రియాక్షన్లో రియాక్టెంట్స్ గివ్స్ రైస్ టు ప్రోడక్ట్స్ అంటాం. ఓకే, ఇక్కడ రియాక్టెంటే మనం ఆర్గానిక్ రియాక్షన్స్లో సబ్స్ట్రేట్ అంటాం. సబ్స్ట్రేట్ ప్లస్ అటాకింగ్ రియేజెంట్. whenever any substrate is attacked with any attacking reagent, okay, then it gives rise to products. Product formation అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ సబ్స్ట్రేట్ అంటే రియాక్టెంట్, ఆ రియాక్టెంట్ వచ్చి ఇంకొక రియాక్టెంట్తో కంబైన్ అయినప్పుడు ఆ ఇంకొక రియాక్టెంట్ వచ్చేసి మనం అటాకింగ్ రియేజెంట్ అంటున్నాం. ఓకేనా, అటాకింగ్ రియేజెంట్తో కంబైన్ అయినప్పుడు ఇట్ గివ్స్ రైస్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్. ఈ రకంగా ఆర్గానిక్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. బట్ ఆర్గానిక్ రియాక్షన్స్ అన్నీ, మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిక్ రియాక్షన్స్ సింగిల్ స్టెప్లో జరగవు. ఓకేనా, ఇట్ అండర్గోస్ మెనీ స్టెప్స్. ఆ స్టెప్స్ అన్నిటిని మనం చెక్ చేసుకుంటే దాన్నే మనం మెకానిజం అంటాం. మెకానిజం ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్, దట్ మీన్స్ ద డిఫరెంట్ స్టెప్స్ దట్ రియాక్షన్ విల్ అండర్గో టు ఫార్మ్ ద ప్రోడక్ట్. ప్రొడక్ట్ ఫార్మేషన్ జరగడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ వేరియస్ స్టెప్స్, ఆ స్టెప్స్ అన్నిటిని మనం జాయిన్ చేసుకుంటే దాన్నే మనం మెకానిజం అంటాం. సో ఒక సింగిల్ స్టెప్లో అయితే రియాక్షన్స్ అనేవి జరగవన్నమాట. సో యాక్చువల్గా ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ బాగా అబ్జర్వ్ చేయాలి. ఈ సబ్స్ట్రేట్ అంటే రియాక్టెంట్. సబ్స్ట్రేట్ ఫస్ట్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అటాకింగ్ రియేజెంట్, విత్ ద అటాక్ ఆఫ్ అటాకింగ్ రియేజెంట్ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరిగే కన్నా ముందు, ఓకేనా, ఫస్ట్ ఇట్ గివ్స్ రైస్ టు ఇంటర్మీడియట్స్. రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అనేవి ఫస్ట్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, అంటే డైరెక్ట్గా ప్రోడక్ట్ ఫార్మేషన్ అనేది జరగదు, మధ్యలో మీకు కొన్ని సబ్స్టెన్సెస్ అనేవి ఫామ్ అవుతాయి. వాటిని మనం ఏమంటాం? రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అంటాం. దెన్ ఆన్ ఫర్దర్ రియాక్షన్ ఇట్ గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం ఇంపార్టెంట్గా చదవాల్సినవి అటాకింగ్ రియేజెంట్స్ అనేవి ఏ టైప్ ఉంటాయి, రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అనేవి ఏ టైప్ ఉంటాయి. అంటే డైరెక్ట్గా ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది జరగదు. సబ్స్ట్రేట్కి అటాకింగ్ రియేజెంట్ యాడ్ చేసినప్పుడు ఫస్ట్ ఒక ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఒక స్టెప్లో రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ స్టెబిలైజ్ అయ్యి ప్రొడక్ట్ ఫార్మేషన్ కింద ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఆర్గానిక్ రియాక్షన్ చదవాల్సి వచ్చినా కూడా వీ హ్యావ్ టు నో అబౌట్ దిస్ అటాకింగ్ రియేజెంట్స్ అండ్ వీ ఆల్సో హ్యావ్ టు నో అబౌట్ ద రియాక్షన్ ఇంటర్మీడియట్స్. సో ఈ వీడియోలో నేను రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అనేవి ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టర్మ్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు కమ్ అక్రాస్ ఇన్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్, మెయిన్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఏంటేంటి,
అవి మాత్రమే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అటాకింగ్ రియేజెంట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్, హౌ ఆర్ దే ఫార్మ్డ్, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ వీడియో. సో రియాక్షన్ ఇంటర్మీడియట్స్. సో ఇంటర్మీడియట్స్ అంటేనే మనకి నేమ్లోనే ఉంది. ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ the substances which form in the middle of the reaction and disappears in the middle of the reaction itself. That means that they are not going to continue till the end of the reaction. End of the reaction వరకు అవి ఉండవు, మధ్యలో ఏదో ఒక స్టెప్లో ఫామ్ అవుతాయి, అలాగే నెక్స్ట్ స్టెప్లో డిసపియర్ అయిపోతాయి. అంటే స్టెబిలైజ్ అయిపోయి ఫామ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో అలా మధ్యలో ఒక స్టెప్లో ఫామ్ అయ్యి మళ్ళీ అదే స్టెప్లో లేకపోతే నెక్స్ట్ స్టెప్లో కానీ డిసపియర్ అయిపోతాయి. అంతేగాని రియాక్షన్ ఎండింగ్ దాకా కంటిన్యూ అవ్వవు. అలాంటి రియాక్షన్స్ని మనం ఏమంటాము, రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అంటాం. ఓకేనా. ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రియాక్షన్ అండ్ డిసపియర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రియాక్షన్ ఇట్ సెల్ఫ్ ఆర్ కాల్డ్ యాజ్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్. సో దీస్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ హౌ దే ఆర్ ఫార్మ్డ్, అసలు ఎలా ఫామ్ అవుతాయి అంటే, whenever any covalent bond is broken, okay na, you call that as cleavage or fission. Breaking of covalent bond is called as what, fission or cleavage of covalent bond. So whenever any covalent bond is undergoing any fission formed by these intermediates are formed by what, formed by fission or cleavage or breaking of covalent bonds. Bond breaking జరిగినప్పుడు ఈ క్లీవేజ్ అంటారు దానికి, లేకపోతే ఫిజన్ అంటారు. సో ఆ ఫిజన్ అనేది జరిగినప్పుడు ఈ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో వాట్ ఆర్ దోస్ ఇంటర్మీడియట్స్? సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్స్? మనకి మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ ఉన్నాయి. దే ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ కార్బోకాటయోన్, సెకండ్ వన్ ఈజ్ కార్బో యానయాన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫ్రీ రాడికల్. ఇంకా మీకు ఉన్నాయి నైట్రీన్స్, బెంజైన్స్, ఇలాంటివి కూడా రియాక్షన్ ఇంటర్మీడియట్సే. కార్బీన్ ఒకటి ఉంది, నైట్రీన్ ఒకటి ఉంది, బెంజైన్ ఒకటి ఉంది. అవి మనకి ఇంటర్మీడియట్ లెవెల్కి అవసరం లేదు, కానీ జేఈలో అయితే అడుగుతాడు. ఎంసెట్ రేంజ్ వరకు చదివితే అవన్నీ కూడా ఇంపార్టెంటే. సో మెయిన్గా మనం ఇంటర్మీడియట్ లెవెల్ వరకే ఇప్పుడు చదువుతున్నాం కాబట్టి మెయిన్గా 3 టైప్సే ఇంపార్టెంట్ అనమాట. వాట్ ఆర్ దోస్? కార్బోకాటయాన్, కార్బో యానయాన్ అండ్ ఫ్రీ రాడికల్స్. దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఓకే. సో ఇవి ఎలా ఫామ్ అవుతాయని చెప్పుకున్నాను, ఆల్రెడీ చెప్పాను. ఫార్మ్డ్ బై ద ఫిజన్ ఆర్ క్లీవేజ్. అసలు ఈ ఫిజన్ అనేది కూడా 2 రకాలుగా జరుగుతుంది అనమాట. వాట్ ఆర్ దోస్ 2 టైప్స్ ఆఫ్ ఫిజన్? దాట్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ నౌ. సో ఫిజన్ ఆర్ క్లీవేజ్ ఆర్ బ్రేకింగ్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ 3 ఒకటేనండి. సో ఫిజన్ అంటే బ్రేకింగ్. ఈ బ్రేకింగ్ అనేది ఎలా జరుగుతుంది? generally when 2 atoms joined by covalent bond are separated, 2 separate అయిపోయారనుకోండి, the process is called as cleavage. ఓకేనా. కోవలెంట్ బాండ్ తోటి 2 ఆటమ్స్ కంబైన్ అయి ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ చేసుకుంటున్నాయి. సో ఆ ఎలక్ట్రాన్ షేరింగ్ అనేది బ్రేక్ అయిపోయింది అనుకోండి. ఓకే. దెన్ ద సబ్స్టెన్సెస్ ఆర్ ద స్పీషీస్ విచ్ ఇస్ సో ఫార్మ్డ్ ఆర్ కాల్డ్ యాజ్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్. ఓకేనా. బ్రేక్ అయిపోయి కొత్త స్పీషీస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అలా ఫామ్ అయ్యే కొత్త స్పీషీస్నే మనం రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అంటాం. అవేంటంటే షార్ట్ లివ్డ్ అనమాట. దే హ్యావ్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. రియాక్షన్ మొత్తం అంతా కంటిన్యూగా ప్రొసీడ్ అవ్వవు. ఓకేనా. దే ఫార్మ్డ్ ఇన్ ద మిడిల్, దే డిసపియర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రియాక్షన్ ఇట్ సెల్ఫ్. అందుకే వాటిని రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అంటారు. సో ఇక్కడ నోట్ పాయింట్ చూడండి. ఫిషన్ టేక్స్ ప్లేస్ ఇన్ 2 ways డిపెండింగ్ ఆన్ నేచర్ ఆఫ్ ద గివెన్ కాంపౌండ్. నేచర్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నేచర్ ఆఫ్ ద అటాకింగ్ రియేజెంట్. ఓకే. అండ్ నేచర్ కండిషన్స్ ఆఫ్ ద రియాక్షన్. ఓకే. సో ఈ మూడిట్ల మీద ఫిజన్ డివిజన్ ఆఫ్ ఫిజన్ ఇంటూ 2 ways, ఆ 2 టైప్స్గా డివైడ్ అవ్వడం అనేది ఈ కండిషన్స్ మీద బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ ఏంటి? నేచర్ ఆఫ్ ద కాంపౌండ్. అంటే ఆ ఇచ్చిన కాంపౌండ్లో బ్రేక్ అవుతున్న కోవలెంట్ బాండ్ ఏదైనా 2 ఎలిమెంట్స్కి మధ్యలో ఫామ్ అయిన కోవలెంట్ బాండ్ని కదా మనం బ్రేక్ చేసేది. ఓకేనా. అలా బ్రేక్ చేసినప్పుడు ఆ బ్రేక్ చేసే కండిషన్స్, ఆ ఎలిమెంట్స్ ఏ 2 ఎలిమెంట్స్కి మధ్యలో ఉన్న బాండ్ని మీరు బ్రేక్ చేస్తున్నారో నేచర్ ఆఫ్ దట్ ఎలిమెంట్స్ అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ దట్ ఎలిమెంట్స్ అండ్ నేచర్ ఆఫ్ ద అటాకింగ్ రియేజెంట్.
ఏ టైప్ ఆఫ్ అటాకింగ్ రియేజెంట్ అక్కడ అటాక్ చేస్తుంది, సో దట్ అప్పుడు బ్రేకింగ్ అనేది ఎలా జరుగుతుంది, దట్ డిపెండ్స్ ఆన్ ద అటాకింగ్ రియేజెంట్ ఆల్సో. ఓకే, అలాగే థర్డ్ ఏంటంటే కండిషన్స్. మన హై టెంపరేచర్ దగ్గర చేస్తున్నారా, లేకపోతే సన్లైట్లో చేస్తున్నారా, ఓకేనా, హై ప్రెషర్ దగ్గర, లో ప్రెషర్ దగ్గర, లైక్ దట్ డిపెండింగ్ ఆన్ ద రియాక్షన్ కండిషన్స్. సో దాని మీద కూడా ఈ బాండ్ బ్రేకింగ్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దీస్ థింగ్స్. ఓకే, సో అవన్నీ తర్వాత నెమ్మదిగా మీకే అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫిజన్ చూస్తే 2 types of fission are there. First one is homolytic fission and second one is heterolytic fission. So now let us learn about these types of fission. So first one is what? Homolytic fission. So homolytic, in the name itself it is there, homo ante of same type. Okay, now if the bond is existing between 2 similar types of elements and if the bond is broken, then the electrons of that bond, both the electrons of the bond are being taken away by each of the element. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ఈక్వల్గా తీసేసుకుంటాయి అన్నమాట. లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి, ఈ రెండింటికి మధ్యలో ఒక కోవలెంట్ బాండ్ ఉంది. ఓకేనా, ఈ రెండింటికి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది పెద్దగా లేదనమాట. సిమిలర్లీ ఎలక్ట్రోనెగటివ్ దే ఆర్. ఓకేనా, రెండింటికి మచ్చ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది లేదు. అలాంటప్పుడు ఈ రెండింటికి మధ్యలో జరిగే ఫిజన్ అంటే బ్రేకింగ్, ఈ బాండ్ బ్రేక్ అయినప్పుడు ఓకే ఈ ఎలక్ట్రాన్ని ఏ తీసేసుకుంటుంది, ఈ ఎలక్ట్రాన్ని బి తీసేసుకుని సెపరేట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, అప్పుడు ఏ డాట్ ప్లస్ బి డాట్. ఓకే, సో అలా సెపరేట్ అయిపోయినప్పుడు ఆ ఫామ్ అయిన స్పీషీస్ని మనం రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అంటాం. సో ఈ టైప్ ఆఫ్ స్పీషీస్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై హోమోలిటిక్ ఫిషన్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్రీ రాడికల్స్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్రీ రాడికల్స్. వీటిని ఏమంటాం మనం? ఫ్రీ రాడికల్స్ అంటాం. సో ఇక్కడ హోమోలిటిక్ ఫిజన్ ఎందుకు జరిగింది, ఈక్వల్గా జరిగింది అంటే అలా ఫామ్ అయిన స్పీషీస్ని మనం వాట్ వి కాల్ ఫ్రీ రాడికల్స్ అంటాం. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి న్యూట్రల్ స్పీషీస్ అనమాట. దీస్ ఫ్రీ రాడికల్స్ ఆర్ న్యూట్రల్ స్పీషీస్. ఓకేనా, అబౌట్ దీస్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ డీటెయిల్. షార్ట్ లివ్డ్ అండ్ న్యూట్రల్ స్పీషీస్. ఓకేనా, వీటి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనం చదువుదాం. దీస్ ఆర్ షార్ట్ లివ్డ్ అండ్ న్యూట్రల్ స్పీషీస్. అంటే ఇక్కడ ఈక్వల్ బ్రేకింగ్ అనేది జరిగిందనమాట. ఓకేనా, సో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్క ఎలిమెంట్ తీసేసుకున్నాయి, ఈక్వల్గా వాటి ఎలక్ట్రాన్స్ అవి తీసేసుకున్నాయి బాండ్ బ్రేకింగ్ అయిపోయిన తర్వాత. సో సచ్ కైండ్ ఆఫ్ ఫిజన్ వేర్ ఈక్వల్ బ్రేకింగ్ హ్యాపెన్స్ ఇన్ బిట్వీన్ 2 సిమిలర్ ఎలిమెంట్స్ వేర్ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ మచ్ ఇట్ ఈస్ నాట్ దేర్. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ లేని ఎలిమెంట్స్కి మధ్యలో జరిగే ఫిజన్ని మనం ఏమంటాం? హోమోలిటిక్ ఫిజన్ అంటాం. లైక్ యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ H2 మాలిక్యూల్ ఉందనుకోండి. ఓకే, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. ఇప్పుడు ఈ బాండ్ బ్రేక్ అయిపోయింది. అప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఈ హైడ్రోజన్, ఈ ఎలక్ట్రాన్ ఈ హైడ్రోజన్ తీసేసుకుంటాయి. అలా తీసేసుకున్నప్పుడు ఇట్ ఫార్మ్స్ 2 న్యూ స్పీషీస్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్రీ రాడికల్స్. ఓకేనా, విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్రీ రాడికల్స్. సో ఫ్రీ రాడికల్స్ ఆర్ ఫార్మ్డ్ బై వాట్ టైప్ ఆఫ్ ఫిజన్ అని అడిగితే మీరు ఏం రాయాలి? హోమోలిటిక్ ఫిజన్ అని రాయాలి. ఓకేనా, సో అలా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ CH4 మాలిక్యూల్ ఉంది. CH4లో CH3H ఉందనుకోండి. ఓకేనా, CH3H. మీరు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ కార్బన్ ఈజ్ 2.5 అండ్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ అరౌండ్ 2 or it is also nearly to 2.5. much difference in electronegativity is not there in between them. సో అలాంటప్పుడు ఈక్వల్ ఫిజన్ అనేది జరుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ ఏంటి? ఒకటేమో CH3 డాట్, ఇంకోటి H డాట్. ఓకేనా, CH3 డాట్ ఒక ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది, H డాట్ ఇంకొక ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది. ఇలా CH3 డాట్ అనే దాన్ని మనం కార్బన్ ఫ్రీ రాడికల్ అంటాం, అలాగే హైడ్రోజన్ ఫ్రీ రాడికల్. ఓకే, సో ఇక్కడ ఈక్వల్గా ఫిజన్ జరిగితే, ఈక్వల్ బ్రేకింగ్ అనేది జరిగి ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్కళ్ళు తీసేసుకుంటే
అలా ఫామ్ అయిన స్పీషీస్ని మనం ఫ్రీ రాడికల్స్ అంటాం. సో ఫ్రీ రాడికల్స్ ఆర్ ఫార్మ్డ్ బై హోమోలిటిక్ క్లీవేజ్ ఆర్ homolytic fission, anything you can say. Okay, so this is about homolytic fission. So next one is heterolytic fission. So ఈ heterolytic fission అంటే ఏంటంటే this involves breaking of covalent bonds in such a way that both the electrons of the shared pair are taken away by one of the two atoms. సో ఇప్పుడు బాండ్ బ్రేకింగ్ అనేది జరిగిపోయిన తర్వాత ఆ ఫామ్ అయిన 2 ఎలక్ట్రాన్స్ కూడా ఒకటే ఎలిమెంట్ తీసుకెళ్ళిపోయింది అనుకోండి. ఓకేనా, యాక్చువల్గా ఇందాకలో హోమోలిటిక్లో మనం ఏం చూసాం, ఒక ఎలక్ట్రాన్ ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలక్ట్రాన్ ఇంకొక ఎలిమెంట్ తీసుకున్నాయి. సో ఈక్వల్గా ఎలా ఈక్వల్గా షేర్ చేసుకున్నాయో అలాగే బ్రేక్ అయిన తర్వాత ఎవరి ఎలక్ట్రాన్ వాళ్ళు తీసేసుకున్నారు. సో అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇక్కడ హెటరోలిటిక్ ఫిజన్లో అలా జరగదు. ఓకేనా, సపోజ్ ఒక హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్కి ఒక లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్కి మధ్యలో ఫామ్ అయిన బాండ్ని మనం బ్రేక్ చేసామనుకోండి. సో అప్పుడు ఏం చేస్తుంది, ఈ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ టేక్ అవే ఆల్ ద 2 ఎలక్ట్రాన్స్, షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని రెండిటిని అదే తీసేసుకుంటుంది, లీవింగ్ ద అదర్ వన్ ఎంప్టీ. ఓకేనా, అలాంటప్పుడు అలా ఫామ్ అయిన బాండ్స్ని అలా బ్రేక్ అయిన బాండ్స్ వల్ల వచ్చే స్పీషీస్ని మనం హెటరోలిటిక్ ఫిజన్ ప్రాసెస్ని హెటరోలిటిక్ ఫిజన్ అంటాము. ఆ స్పీషీస్ మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే సపోజ్ ఏ అండ్ బి ఆర్ ఫార్మింగ్ అ బాండ్. ముందు ఏకి బీకి మధ్యలో చాలా మంచి కోవలెంట్ బాండ్ ఈక్వల్ షేరింగ్తో ఉంది సపోజ్. ఓకే, సపోజ్ ఇఫ్ ఐ టేక్ బి ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, దాన్ ఏ. సో అప్పుడు షేరింగ్ కూడా యాక్చువల్గా అన్ఈక్వల్ షేరింగే జరుగుతుంది, పోలార్ కోవలెంట్ బాండ్ మీకు తెలిసిందే కదా ఇది. ఓకే, సో ఇప్పుడు ఈ బ్రేకింగ్ అనేది జరిగింది. సో ఇప్పుడు మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఈ 2 ఎలక్ట్రాన్స్ని కూడా అదే తీసేసుకుంటుంది. ఓకేనా, సో ఏ టోటల్లీ ఇట్ విల్ గెట్ ప్లస్ సైన్ అండ్ బి విల్ గెట్ మైనస్ సైన్. అంటే ఇలా షేర్ చేసుకున్న ఎలక్ట్రాన్స్ బ్రేక్ అయిన తర్వాత బోత్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ టేకెన్ అవే బై ఎలిమెంట్ బి ఓన్లీ. ఈ ఎలక్ట్రాన్ని బిఏ తీసేసుకుంది, ఈ ఎలక్ట్రాన్ని కూడా బిఏ తీసేసుకుంది, 2 ఎలక్ట్రాన్లు బీకే వచ్చేసాయి అనమాట. సో అప్పుడు బీకి ఏమవుతుంది, బీ విల్ గెట్ నెగటివ్ ఛార్జ్ అండ్ ఏ విల్ గెట్ పాజిటివ్ ఛార్జ్ బికాస్ ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ఎలక్ట్రాన్స్, ఇట్ బికేమ్ డెఫిషియంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ప్లస్ ఛార్జ్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియన్సీని ఇండికేట్ చేస్తుంది, మైనస్ ఛార్జ్ అనేది ఎలక్ట్రాన్ ఎక్సెస్ క్వాంటిటీ ఉండడాన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ హెటరోలిటిక్ క్లీవేజ్ జరిగిందనమాట. సో ఇలా ఫామ్ అయిన స్పీషీస్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై లూజింగ్, సో ఏ ప్లస్ అయాన్ ఫార్మ్డ్ బై లూజింగ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, టోటల్లీ అండ్ బి మైనస్ ఈజ్ ఫార్మ్డ్ బై గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఫార్మ్డ్ బై గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో అలాగా మనకి 2 టైప్స్ ఆఫ్ వాట్ వి కాల్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అనేవి హెటరోలిటిక్ ఫిజన్ ద్వారా 2 టైప్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఆ 2 టైప్స్ ఏంటి అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో హెటరోలిటిక్ ఫిజన్ అనేది ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ చార్జ్డ్ ఆర్ అయానిక్ స్పీషీస్. ఎందుకంటే అన్ఈక్వల్గా ఎలక్ట్రాన్స్ని తీసుకెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి, అంటే బాండ్ బ్రేక్ అయిపోయిన తర్వాత 2 ఎలక్ట్రాన్స్ని షేర్డ్ ఎలక్ట్రాన్స్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని ఒకటే ఎలిమెంట్ గ్రాబ్ చేసుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్ యూ విల్ ఫైండ్ అయానిక్ స్పీషీస్ ఆర్ ఫార్మ్డ్ అండ్ వన్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ ది అదర్ హ్యావింగ్ నెగటివ్ ఛార్జ్. ఏదైతే ఎలక్ట్రాన్స్ని వదిలేసుకుంటుందో దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది అండ్ ఇట్ బికమ్స్ డెఫిషియంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏ ఎలిమెంట్ అయితే ఎలక్ట్రాన్స్ని గ్రాబ్ చేసేసుకుని పారిపోతుందో అది నెగటివ్ ఛార్జ్ ఎక్వైర్ చేసుకుంటుంది. ఎందుకంటే 2 ఎలక్ట్రాన్స్ ఒక నెగటివ్ ఛార్జ్ మనం వేసాము అంటే ఇట్ హ్యాస్ 2 ఎలక్ట్రాన్స్ అని మీనింగ్. ఓకేనా, ఒక నెగటివ్ ఛార్జ్ ఉన్నది అంటే ఇట్ హ్యాస్ గ్రాబ్డ్ బోత్ ద షేర్డ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ బికాస్ ఇట్ ఈస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఎలక్ట్రోనెగటివ్ అంటేనే ఏంటి, ఇట్ హ్యాస్ ద టెండెన్సీ టు అట్రాక్ట్ ద షేర్డ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, సో బాండ్ బ్రేక్ అయిపోయిన తర్వాత అలా ఫామ్ అయిన 2 ఎలక్ట్రాన్స్ని
కూడా ఒకటే ఎలిమెంట్ క్యారీ చేసుకొని వెళ్ళిపోతుంది. సో అలాంటి వాటికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది అనమాట. సో అలాంటి టైప్స్ ఆఫ్ స్పీషీస్, 2 టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఏంటి ఇక్కడ మనకి? ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ కార్బోకేటయాన్ CH3+, అండ్ సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ as కార్బోయానియాన్ CH3-. ఓకేనా? సో ఇది బాండ్ బ్రేకింగ్ జరగడం వల్ల ఫామ్ అయిన 2 టైప్స్ ఆఫ్ స్పీషీస్ అనమాట. వన్ ఈజ్ కార్బోకేటయాన్ అండ్ అనదర్ ఈజ్ కార్బోయానియాన్. సో హోమోలిటిక్లో చూస్తే మనం వీ హ్యావ్ లెర్న్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. సో ఇప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ ఏంటవి? వన్ ఈజ్ ఫ్రీ రాడికల్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ద హెట్రోలైటిక్ ఫిజన్, అండ్ అనదర్ ఈజ్ another two types of reaction intermediates can be formed by heterolytic fission. The 2 types of heterolytic fission species are what? One is carbocation which is called as CH3+, and another is carboanion which is called as CH3-. సో ఈ ఇంటర్మీడియట్స్ ఫార్మేషన్ గురించి అయితే నేను ఇప్పుడు చెప్పాను. సో నెక్స్ట్ కమింగ్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దీస్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్. ఓకేనా? సో స్టెబిలిటీస్ అవన్నీ మనం నెక్స్ట్ కమింగ్ టాపిక్స్లో చదువుతాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు డూ స్మాల్ వీడియోస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైమ్. ఓకే, సో ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం రియాక్షన్ ఇంటర్మీడియట్స్ క్యారెక్టరిస్టిక్స్ గురించి ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకుందాం. ఓకే, అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.